శ్రీను, శ్రీనివాసులు, శ్రీనివాసరావు ఇలాంటి పేరున్న వాళ్ళు 90% ఫెయిల్యూర్స్ అండి. చాలామంది అంటారు, మా మా కామెంట్స్‌లో కూడా పెడుతూ ఉంటారు కొంతమంది. మా ఊర్లో శ్రీనివాసరావు గారు ఉన్నారండి. ఆయన కోట్లు సంపాదించారండి అంటాడు. అంత లేదండి. వాళ్ళ తాతల ఆస్తులు ఏమన్నా ఉంటే వాడుకుంటూ అలా ముందుకొస్తూ ఉంటారు. ఒకటి. రెండోది, ఒకవేళ జాతకంలో ఏదైనా యోగం ఉంటే కూడా ఆ యోగం ఉన్నన్ని రోజులే అది కూడా. ఇప్పుడు రవిదశ అనుకోండి 6 సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది. తర్వాత వచ్చే దశ నుంచి పతనం అయిపోతాడు. అంటే ఒక దశాయోగం ఉన్నప్పుడు పేరులో సంఖ్యాదోషం ఉన్నా కూడా పనిచేయదండి అది. ఎప్పుడైతే దశ అయిపోతుందో అక్కడి నుంచి అదే పేరు వల్ల పతనం కూడా ప్రారంభమవుతుంది. దయచేసి శ్రీను, శ్రీనివాసులు, శ్రీనివాసరావు వాటెవర్ ఈ ఎస్ లెటర్తో పేరున్న వాళ్ళు దయచేసి మీ పేరు సరిచేసుకుంటేనే మీరు పూర్తి స్థాయిలో ఒక యోగాన్ని, ఒక సక్సెస్ని తప్పకుండా చూస్తారు. అలా అని చెప్పి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎక్కడ మార్చక్కలేదు. జస్ట్ సంతకం సరి చేసుకుని చూడండి, అద్భుతాలు చూస్తారు. శ్రీను, శ్రీనివాసులు, శ్రీనివాసరావు ఇలాంటి పేరున్న వాళ్ళు 90% ఫెయిల్యూర్స్ అండి. చాలామంది అంటారు, మా మా కామెంట్స్‌లో కూడా పెడుతూ ఉంటారు కొంతమంది. మా ఊర్లో శ్రీనివాసరావు గారు ఉన్నారండి. ఆయన కోట్లు సంపాదించారండి అంటాడు. అంత లేదండి. వాళ్ళ తాతల ఆస్తులు ఏమన్నా ఉంటే వాడుకుంటూ అలా ముందుకొస్తూ ఉంటారు. ఒకటి. రెండోది, ఒకవేళ జాతకంలో ఏదైనా యోగం ఉంటే కూడా ఆ యోగం ఉన్నన్ని రోజులే అది కూడా. ఇప్పుడు రవిదశ అనుకోండి 6 సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది. తర్వాత వచ్చే దశ నుంచి పతనం అయిపోతాడు. అంటే ఒక దశాయోగం ఉన్నప్పుడు పేరులో సంఖ్యాదోషం ఉన్నా కూడా పనిచేయదండి అది. ఎప్పుడైతే దశ అయిపోతుందో అక్కడి నుంచి అదే పేరు వల్ల పతనం కూడా ప్రారంభమవుతుంది. దయచేసి శ్రీను, శ్రీనివాసులు, శ్రీనివాసరావు వాటెవర్ ఈ ఎస్ లెటర్తో పేరున్న వాళ్ళు దయచేసి మీ పేరు సరిచేసుకుంటేనే మీరు పూర్తి స్థాయిలో ఒక యోగాన్ని, ఒక సక్సెస్ని తప్పకుండా చూస్తారు. అలా అని చెప్పి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎక్కడ మార్చక్కలేదు. జస్ట్ సంతకం సరి చేసుకుని చూడండి, అద్భుతాలు చూస్తారు.